హలో నమస్తే. మొత్తం మీద ఈరోజు కొంచెం వార్తలను పక్కన పెడదాం. ఒక లేడీ ఫైర్ బ్రాండ్ మినిస్టర్ గురించి మీకు తన లైఫ్ స్టోరీ ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తాం. అందరికీ సుపరిచితురాలు ములుగు ఎమ్మెల్యే సీతక్క మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నది. ఏకంగా నక్సలైట్ నుంచి మంత్రిగా ఎదగడం అంటే ఆషామాషి ముచ్చట కాదు. ఎంతో దృఢ సంకల్పం ఉంటే ఎదగలేని పరిస్థితి. బ్యాక్ బోన్గా ఫ్యామిలీలు రాజకీయాల్లో లేదు తనకి. తనే రాజకీయంగా ఓనమాలు నేర్చుకొని ఈ మంత్రి స్థాయి వరకు ఎలా వచ్చింది, అసలు బాల్యం ఎలా గడిచింది, వివాహం ఎలా జరిగింది, అసలు ఎప్పుడు రాజకీయాల్లోకి మంత్రి సీతక్క అడుగుపెట్టింది. మరి ఆదివాసీ కోయలకే ఒకప్పుడు సీతక్క అంటే నేనున్నా అన్న కాన్సెప్ట్లో ఉండేది. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అక్క అంటే నేనున్నా అని ముందుకు వస్తూ ఉంది ధనసరి సీతక్క. మరి అందరికీ అనసూయ అంటే చాలామందికి తెలియకపోవచ్చు, బట్ సీతక్క అనే వెల్ నోన్ పర్సన్గా మీకు అందరికీ తెలిసింది. మరి 1971లో జూలై 9న జన్మించిన సీతక్క జగ్గన్నపేట గ్రామం, ములుగు మండలం, ములుగు నియోజకవర్గంలో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో జన్మించింది. తదనంతరం అదే గ్రామంలో 10వ తరగతి వరకు విద్యాభ్యాసం మాత్రం కంప్లీట్ చేసుకుంది. మరి 1971లో జన్మించిన సమ్మక్కల రెండో సంతానమే మన సీతక్క. 1971లో జన్మించిన సీతక్క 1988లోనే నక్సల్ పార్టీలోకి వెళ్ళిపోయింది. అంటే కేవలం 17 సంవత్సరాల వయసులోనే 10వ తరగతి చదువుతున్న కోణంలోనే గిరిజనుల పైన దాడులు కావచ్చు, ఆదివాసీల పైన గుండాగిరి కావచ్చు, మొత్తం ఈ అన్యాయాలను తట్టుకోలేక ప్రశ్న అనే ఆయుధాన్ని ముందుకు తీసుకువచ్చింది సీతక్క. అదే ప్రశ్నిస్తూనే నక్సల్స్ పార్టీలోకి వెళ్ళే విధంగా తనను ప్రోత్సాహం చేసిందని చెప్పుకోవచ్చు. మరి సుదీర్ఘ పోరాటం నక్సల్స్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత దళ కమాండర్గా ఎన్నో వివిధ స్థాయిల్లో పనిచేసిన సీతక్క గిరిజనుల భూములను లాక్కోవడం, ఆదివాసీల భూములను లాక్కోవడం, కనీసం కూలీ చేస్తే కూలీ పని డబ్బులు కూడా ఇవ్వకుండా వేధించిన సావుకారులు అనుకోండి, పెత్తందారులు అనుకోండి, పటేల్ పట్వారీలు అనుకోండి, వీళ్ళందరి పైన పెద్ద ఎత్తున పోరాటం చేసిందని చెప్పుకోవచ్చు. దాదాపు 11 సంవత్సరాల పైచిలుకు నక్సల్స్గా ప్రజల కోసం, పేద ప్రజల కోసం పోరాటం చేసి, అంటే అప్పుడు ఉన్న ఉద్దేశం కూడా పటేల్ పట్వారీ వ్యవస్థలో ఈ రాజ్యంలో మొత్తం ఒకటి చెప్పిందే వేదం, వాడు చెప్పిందే చేసినట్టు ముందుకు వెళ్ళాలి. అసలు ప్రశ్న అనేది లేకుండా పోయింది. కేవలం నక్సలైట్ అంటేనే ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ భయపడే పరిస్థితి ఉండేది. ఆ కోణంలో ప్రజలకు అన్యాయం జరుగుతుందనే నక్సలైట్గా మారింది మన సీతక్క. మరి ఎంతో మందికి నక్సలిజంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో వేల వందల కుటుంబాలకి త్రూఅవుట్ ఇండియా మొత్తం కూడా తను సంచరించిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నో పోరాటాలు చేసి జన నాట్య మండలి వేదికగా ఇటు గద్దరన్న, విమలక్క ఆధ్వర్యంలో ప్రజలను కూడా చైతన్యపరిచే కార్యక్రమాలు ఎన్నో తీసుకుంది మన సీతక్క. తదనంతరం రామన్నను పెళ్లి చేసుకుంది. నక్సలిజంలోనే ఉన్నప్పుడే ఇద్దరు కూడా నక్సలైట్లుగానే ఉన్నారు. అప్పుడు ఏకైక సంతానం సూర్య, ఇప్పుడు యువ నాయకుడిగా ఉన్నాడు. సూర్య సీతక్క కొడుకు. సరే, సీతక్క భర్త కొన్ని కారణాల వల్ల చనిపోవడం జరిగింది. కానీ ఎక్కడా కూడా దృఢ సంకల్పంతో బైబ్యాక్ చూడకుండా ముందుకు మాత్రం వెళ్ళిందనే చెప్పుకోవచ్చు. మరి నిజంగా ఇంత పోరాటం చేసి అసలు చాలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటే తప్ప రాజకీయాల్లోకి ఎంట్రీ కాని ఈ పరిస్థితుల్లో, అప్పుడున్న ఇంకా ఆ పరిస్థితుల్లో అసలు ఎలా ముందుకు వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నందమూరి తారక రామారావు ఒక పిలుపుతో, అప్పుడు నందమూరి తారక రామారావు నక్సలైట్లందరూ జనజీవన స్రవంతిలోకి రావాలి, ఆయుధం పట్టుకొని తూటా పేల్చి మొత్తం
రాజ్యాంగాన్ని మార్చేస్తాం, వ్యవస్థలను మార్చేస్తామన్న కోణంలో నక్సలైట్లు ఉన్నారు. అది వ్యవస్థ కాదు, ఓటు ద్వారా మీరు ఇక్కడ రాజ్యాంగంలోకి రావచ్చు, ప్రజలతో మమేకం కావచ్చు, ప్రజా ప్రతినిధులుగా ఉంటేనే మీరు అంతో ఇంతో హెల్ప్ చేయగలుగుతారు అన్న కోణంలో ఆ పిలుపుతో జనజీవన స్రవంతిలోకి రండి అన్న పిలుపుతో అప్పటికే తను అటు బయటికి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మరి లొంగిపోయిన తర్వాత నాకు తెలిసి 23,500 రూపాయలు ఏదో రివార్డ్ ఇచ్చినట్టున్నారు సీతక్కకి. ఆ రివార్డ్తో ఏకంగా ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకుంది. అంటే రాజ్యాంగంలోని విలువలు ఎలా ఉంటాయి, రాజ్యాంగ స్ఫూర్తి ఎలా ఉంటాయి, ఆర్టికల్స్ అన్ని ఎలా ఉంటాయి, ఎవరి కోసం పనిచేస్తుంది భారత రాజ్యాంగం అనేది ఎల్ఎల్బిలో కంప్లీట్గా నేర్చుకోవడం జరిగింది. తదనంతరం యాక్టివ్గా ములుగు జిల్లాలోనే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే యాక్టివ్గా పనిచేస్తున్న అనుభవం తనకుంది. ఎక్కడ ఏ ఇష్యూ ప్రజా సమస్యలు నక్సలైట్గా ఉన్నప్పుడే చాలా వరకు పరిష్కరించేది. ఆ కోణంలో అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో మాత్రం అవకాశం వచ్చింది. 2004లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన సీతక్క 2004లో తెలుగుదేశం పార్టీ తరపున అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం, సువర్ణ అవకాశం మాత్రం తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అందుగురించే సీతక్కని మీరు గమనించినట్టయితే ఇటు తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడు కూడా పల్లెత్తు మాట అనలేదు. బికాజ్ మనకు సహాయం చేసిన వాళ్ళను మనం మర్చిపోకూడదు, మనం అపకారం చేయకూడదు, ఉపకారం చేయకుండా మంచిదే కానీ అపకారం చేయకూడదు అన్న ఒకే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి 2004లో అసెంబ్లీకి పోటీ చేసిన సీతక్క అప్పుడు పోదెం వీరయ్య చేతిలో ఓడిపోవడం జరిగింది. 2004లో ఓడిపోయిన తర్వాత తను టీడీపీ ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కొనసాగుతూ వస్తున్నది. తర్వాత 2009లో మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం బంపర్ మెజారిటీతో గెలవడం జరిగింది. ఉమ్మడి అంటే కూటమి అభ్యర్థిగా బరిలో దిగింది అప్పుడు సీతక్క 2009లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచి ఒక నక్సలైట్గా ఉన్న మన సీతక్క అసెంబ్లీలో అడుగుపెట్టింది. గన్ను పట్టిన చేతులతోనే ఓట్ల రూపకంగా అసెంబ్లీలో అడుగుపెట్టిన గొప్ప లీడర్ సీతక్క అని చెప్పుకోవచ్చు 2009లో. మళ్ళీ 2014 ఎలక్షన్లో మాత్రం కొంచెం కష్టకాలమే అని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీలో ఉంటే అప్పటికి తెలుగుదేశం పార్టీలో ఉంది కాబట్టి సీతక్క కంప్లీట్గా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమం ఒకవైపు, తెలంగాణ రాష్ట్రం సాధించడం ఒకవైపు, ఎక్కడ చూసినా టీఆర్ఎస్ హవా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా 2014లో పోటీ చేసి అప్పుడు అజ్మీరా చందులాల్ మాజీ మంత్రి చేతి మీద ఓడిపోవడం జరిగింది. తదనంతరం 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే అజ్మీరా చందులాల్ పైన మళ్ళీ గెలవడం జరిగింది. అప్పటికి 2018లో కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీకి రిజైన్ చేసి, అంటే అప్పుడున్న పరిస్థితులు తెలుగుదేశం పార్టీ ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు, కంప్లీట్గా ఆంధ్రాకి వెళ్ళిపోయిన పరిస్థితి, ఒక్కరొక్కరు జారిపోతున్న పరిస్థితులు, టీడీపీకి రిజైన్ చేసి ఒక్క పల్లెత్తు మాట అనకుండా తనకు అవకాశం కల్పించిన పార్టీకి పల్లెత్తు మాట అనకుండా రిజైన్ చేసి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. మరి 2018 మాత్రం బంపర్ మెజారిటీతో మళ్ళీ గెలవడం జరిగింది. ఇక తర్వాత 2023 సార్వత్రిక ఎన్నికల్లో 2023 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏం జరిగిందంటే 18 తర్వాత ఇక మీకు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. అందరు ఎమ్మెల్యేలు ఇంట్లో పడుకుంటే, అందరు ఎంపీలు ఇంట్లో పడుకుంటే మూతికి బట్ట కట్టుకొని నాకేడ కరోనా అంటుతుందో కార్యకర్తలను కలిస్తే అన్న కోణంలో అందరూ మొత్తం ఇంటికి పరిమితమైతే సీతక్క మాత్రం 275 గ్రామాలు, అంటే కేవలం ములుగు నియోజకవర్గంలో ఉన్న ఇటు తాడ్వాయి కావచ్చు, ఏటూరు నాగరం కావచ్చు, ములుగు కావచ్చు, పస్రా కావచ్చు, అన్ని ఏరియాలు తిరిగి తను కంప్లీట్గా నిత్యావసర వస్తువులు, బ్లాంకెట్లు అనుకోండి, ప్రతి ఒక్కటి ఎన్నో అష్ట కష్టాల పడి ఏ రోజు ఖాళీ లేకుండా నా ప్రజల కోసం నేను సేవ చేయాలని చెప్పి ములుగు నియోజకవర్గ
ప్రతి అడవిని ప్రతి గ్రామాన్ని చుట్టి చాలామందికి హెల్ప్ చేసింది. అప్పుడే సీతక్క మీకు అందరికీ అరే ఇంత మంచి సీతక్క తెలంగాణ రాష్ట్రంలో మన బిడ్డగా ఉండడం గర్వకారణమని మనం చెప్పుకున్నాం. చాలా పెద్ద ఎత్తున కష్టపడింది. దారులు లేని చోట్ల, కారు కూడా వెళ్ళని చోట్ల ఏకంగా మూటలు ముళ్ళలు ఎత్తుకొని వాటర్లో కూడా నదులు వంకలు దాటుకొని గుట్టల పైన ఉన్న చిన్న చిన్న గూడాలకు, ఆదివాసీ గూడాలకు నిత్యావసర సరుకులు, రేషన్కి సంబంధించిన మొత్తం కూడా వాళ్ళకి అందించిన పరిస్థితి. అప్పుడు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. లీడర్ అంటే ఇలా ఉండాలి రాబోయ్ అన్న కాన్సెప్ట్కు తెలంగాణ నుంచి కాదు, త్రూ అవుట్ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. అది సీతక్క గొప్పతనం. తరువాత 2023 సార్వత్రిక ఎన్నికల్లో మీకు అందరికీ తెలిసిందే, బంపర్ అంటే బంపర్ మెజారిటీతో సీతక్కను ఓడించడానికి అనేక కుట్రలు పన్నిన బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సీతక్క ఓడిపోవాలి, సీతక్క ఓడిపోతే తప్ప మనం ఇక్కడ మనుగడ కొనసాగించలేమని చెప్పేసి 2023 సార్వత్రిక ఎన్నికల్లో సీతక్క ఓడిపోవాలని విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజాబలం ముందు, సీతక్క పనిచేస్తున్న విధానం ముందు, సీతక్క ప్రజాబలం ముందు బీఆర్ఎస్ పటాపంచలైపోయింది. మళ్ళీ బంపర్ మెజార్టీతో గెలిచి ఏకంగా 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసింది మంత్రిగా. పంచాయతీ రాజ్, పట్టణ అభివృద్ధి శాఖ, మరి శిశు సంక్షేమం, మరి 3 మేజర్ అంటే మేజర్ శాఖలు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ సీతక్క చేతిలో పెట్టడం జరిగింది. అంటే ఒకసారి చూస్తే ఒకసారి ఊహకు కూడా అందదు. ఎక్కడ ములుగు ప్రాంతం జగ్గన్నపేట ఎక్కడుంది? జగ్గన్నపేటలో 1971లో పుట్టిన చిన్న ఆదివాసీ కోయగూడెంలో పుట్టిన సీతక్క ఎక్కడ మంత్రిగా ఎదిగింది? ఈ రోజుల్లో సర్పంచ్ అయితేనో ఎంపీపీ అయితేనో తెల్ల బట్టలు వేసుకొని కింద కనిపించకుండా, ఇక వాడికి మనుషులే కనిపించకుండా ఈ రోజుల్లో సీతక్క ఏ రోజు హంగు ఆర్భాటాలకి చాలా దూరంగా ఉంది. తను చాలాసార్లు చెప్తున్న ఇంటర్వ్యూలలో కూడా చూస్తుంటాం, అరే నన్ను ట్రోల్ చేయడం కాదురా, నా కార్లో ఏసీ కూడా పర్ఫెక్ట్గా ఉండదు. కానీ ప్రజల కోసం ఎన్నో అష్టకష్టాలు పడి నక్సలైట్లుగా ఉన్నప్పుడే ఎన్నో ఉద్యమాలు చేసి అదే ఉద్యమ స్ఫూర్తితో రాజకీయ నాయకురాలుగా ఎదిగిన తర్వాత కూడా ప్రజల కోసం చేస్తున్న పనికి మాత్రం తెలంగాణ సమాజం శిరస్సు వంచి నమస్తే చెప్తుంది. మొత్తం మీద గూస్ బాంబ్స్ వచ్చే విధంగా మాత్రం సీతక్క లైఫ్ స్టోరీ. మరి చాలా పెద్దగా అంటే ఏకైక సంతానం సూర్య కూడా జబర్దస్త్గా ముందుకు వెళ్తున్నాడనే చెప్పుకోవచ్చు. ఎక్కడ హంగు ఆర్భాటం లేకుండా ఇప్పటికీ కూడా అక్క అంటే తమ్మి అనే ముందుకు వెళ్తా ఉంది. ఏ రోజు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అన్న కోణంలో ఇప్పటికీ చూడట్లేదు. తను ఒక నక్సలైట్గానే ఏ సమస్యలు పేద ప్రజలు వచ్చినా కూడా సమస్య పరిష్కరించే విధంగా చిన్నప్పటి నుంచి 10వ తరగతికి ముందే ప్రశ్నిస్తూనే ఉంది అన్న కోణంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే కోణంలో ముందుకు వెళ్తూ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక రోల్ మోడల్, ఫైర్ బ్రాండ్ లీడర్, లేడీ సింహం ధనసరి సీతక్క అని చెప్పుకోవచ్చు. మరి సీతక్క నిజంగా అక్క అంటే తమ్మి అని ఆప్యాయతగా పలకరిస్తూ ఉంటుంది. ఇంకా మున్ముందు మరిన్ని పదవులు కూడా సీతక్క అందుకోవాలని క్యూ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇది సీతక్కకు సంబంధించిన లైఫ్ స్టోరీ. చూస్తున్నాం నాడి క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.